DJ Shabir. బాబా బాబా వీడియో నీకు ఒకటి చెప్పాలని వీడియో తీస్తున్నా. ఏ ఇప్పుడు చెప్పాలి అర్జెంట్ విషయం. నిన్ననే వాటర్ ఫాల్ కి ఆడ నాకు మొత్తం స్నానం చేసి సర్దైనట్టు అయింది. ఇప్పుడు ఈ విషయం చెప్తే సర్ది మొత్తం పోతుంది. నేను చెప్పిన విషయం వింటే నేను నిద్ర మొత్తం పోతుంది. 2 నిమిషాలు చెప్పాలి, లేకుంటే పెద్ద మేడ రాలేము అనుకో. సరే సరే ఆ సోది ఈ సోది కొంచెం తెచ్చిపెట్టకు. అక్కడ షార్ట్ కట్ అయిపోయి షార్ట్ కట్లనా కళ్ళ మూసుకో అయితే. ఇప్పుడు ఎదురు ప్రెగ్నెంట్ టెస్ట్ ఇది నాదే. పచ్చి ఉంది అంటే ఇప్పుడే వేసుకున్నావా? గట్ల అర్థం అయితలేదా? నేను ప్రెగ్నెంట్. నీకు ప్రెగ్నెంట్ నీకే తెలిసింది? టెస్ట్ చేసుకున్నా. ఎందుకు చేసుకున్నావు? పిచ్చిలేసిందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే ఉండదు, ఒక్కటి ఫెయిల్ అవుతాయి. నేను ఒక్కటి చేసుకోలే కదా, నీకు తెలియకుండా 3-4 సార్లు చేసుకున్నా టెస్ట్. మరి అన్ని ఫెయిల్ కావాలే కదా, అన్నట్టు నాశని. సదానంది అనుకుంటా, సదానంది కావచ్చు. కాదు, అది కొత్తగా ఉంది కాబట్టి వాళ్ళిద్దరు ఇవి పెట్టాల. సహన పాప ఏమన్నా పచ్చి గుండెలని నీళ్ళు పోసుకొచ్చింది. ఏ చీ అట్లని కాదు బాబా, నిజంగా చెప్తున్నా. సదన్ ఉంది, పాపది ఉంది టెస్ట్. అది 3rd ప్రెగ్నెన్సీ. నిన్నమ్మ అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. పో నమ్మకో దా అత్తమ్మ రాను అయితే. నిజంగా దా ఆ బావ అయితే నమ్ముతారేడు అసలే. గిరా అత్తమ్మ అదెందుకు మామయ్య బంజి మీకు ఒక విషయం చెప్పాలి. ఏ విషయం? కళ్ళు మూసుకోరి. మూసుకోరి. ఇప్పుడు తెరువురి. ఏంటి ఏం గిఫ్ట్? అది అత్తమ్మ, నేను ప్రెగ్నెంట్. నువ్వు ప్రెగ్నెంట్? నిజంగా అత్తమ్మ ప్రెగ్నెంట్ నేను. ఏమోని రాంగు ఎత్తలేవుగా. ప్రాంక్ సిద్ధుబావ నమ్ముతలేడు, మీరు నమ్ముతలేరు. ఇంత సడన్ గా ప్రెగ్నెంట్ అంటే ఎవరు నమ్ముతారు మరి? అయ్యో అత్తమ్మ నిజంగానే ప్రెగ్నెంట్ నేను. గంట కరెక్ట్ గా వెళ్తుందల్లా మన నిజంగా. మరి 2 గీతలు అయితే వచ్చినాయి. 2 గీతలు ఉన్నాయి. నల్లయి కావు ఎర్రయి, గిల్ల ప్రెగ్నెంట్ అయితే సంతోషపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా? నాకు సంతోషం లేదు ఈ ప్రెగ్నెంట్ అయితే. ఎందుకు సంతోషం లేదు? ఎందుకంటే నాకు మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది అత్తమ్మ. బ్లీడింగ్ అవుతుందా? మరి బ్లీడింగ్ కాగా నీకు ప్రెగ్నెంట్ వచ్చింది అన్నట్టు డౌట్ నీకెట్లా వచ్చింది? రోజు తింపుతుంది అత్తమ్మ, అన్నం తిన బుద్ధి అయితే లేదు, జ్వరం వస్తుంది, కాలు చేతులు గుంజుతున్నాయి, మొత్తం వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, ఇవన్నీ అవుతుంది. అందుకే ఇక ఇట్లా ఎందుకు అవుతుందని ఒకసారి టెస్ట్ చేసుకుంటే ఇద్దామని టెస్ట్ చేసుకున్నా. పాజిటివ్ అని వస్తుంది. అటు బ్లీడింగ్ పోతుంది, ఇటు పాజిటివ్ అని వస్తుంది. 2 అట్లా ఎట్లా వస్తుంది? బ్లీడింగ్ పోగా కూడా పాప ఎట్లుంటది? ఏమో అత్తమ్మ నాకు గదే చిత్రంగా అనిపిస్తుంది. అగో మళ్ళీ నెల నుంచి అవుతుంది నాకు బ్లీడింగ్ తెలుసా. 2-3 రోజులన్నా కాదు, నెల నుంచి కంటిన్యూ అవుతుందా? కంటిన్యూగా బాగా అవుతుంది. అగో
అంతా నీకు బ్లీడింగ్ ఓంగ కూడా ఇలాంటి టెస్ట్ చేసుకున్నావంటే గ్రేట్ మరి నువ్వు. ఇలాంటి ఆలోచన వచ్చిందంటే నీ ఆలోచన కరెక్ట్ అయింది. అది నిజమా అబద్ధమా? ఇదేమన్నా టేస్ట్ గిట్లా మోసం ఉంటుందా? మోసం ఉంటుందా? ఏ మోసం లేదమ్మా, ఒకటంటే ఏమో అనుకోవచ్చు, 4-5 వేసుకున్నా సేమ్ అట్లా వస్తున్నాయి. ఎక్కడ వెళ్ళా మరి నేను ఇట్లా బ్లీడింగ్ పోకుండా మళ్ళీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వెళ్ళుడేంది? అవును, ఇక నాకైతే ఈ ప్రెగ్నెంట్ వద్దు అని అనుకుంటున్నా అత్తమ్మ. నాకు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అగో బ్లీడింగ్ పోగా ఎట్లా అవుతుంది మామయ్య? సమీరా, బ్లీడింగ్ ఓంగ కూడా పాజిటివ్ అని వెళ్తుందంటే అది పాప ఖచ్చితంగా ఉన్నది అన్నట్టు అర్థం. అలా పాప లేనిది పాజిటివ్ అని అస్సలు వెళ్ళదు. దేని ప్రాబ్లం వల్ల నీకు బ్లీడింగ్ పోతుంది అన్నది మనం డాక్టర్ని తెలుసుకుంటే అన్ని ఖచ్చితంగా ఏర్పడతాయి మనకు. ఇలా పాప అద్దన్న మాట నువ్వు మాట్లాడద్దు. నువ్వు 10 మందిని కానీ మాకు ఇయ్యలేవు. నువ్వు అది బాగా గొప్ప అత్తమ్మ, ఇద్దరిని కానీ చూడే. సిద్ధెట్ వేండు సిద్ధు బాబు అయితే అసలు నమ్మతలేడు నేను ప్రెగ్నెంట్ అంటే. సిద్ధు అగ్గో అత్తమ్మ పిలిచిన అత్తలేడేంది? వామ్మో ఏంది పడుకున్నావా? ఓయ్ అత్తమ్మ వెళ్తుంది దా బావా, ఓ బావా అత్తమ్మ వెళ్తుంది దా, మంచిగా పడుకుని ఉన్నావేంది? రా బావా చేసిందంటే చేసి మంచిగా పడుకున్నాడు. ప్రాంక్ అయ్యో, నువ్వు ఇంకా ప్రాంక్లకి వెళ్ళి వెళ్తలేవు బయటికి. ఇది నిజం బాబు, నిజం. విషయం చెప్పంగా కూడా నిద్ర భలే పడుతుంది. మరి ప్రెగ్నెంట్ విషయం చెప్పినా నమ్మింది, ఉంచుకోమంటుంది. నేనేమో అద్దంటున్నా. మరి అదే ముచ్చట మాట్లాడుతుందా? పెళ్లి చేసుకోక ముందుకు పొద్దంతా రాత్రి అంతా పడుకున్నా, నన్ను అనటం లేదు. వేసుకున్న కాంచె నాకు నిద్ర ఉండలేదు. మరి పెళ్లి చేసుకోపోతే అయిపో మొత్తానికి నిద్ర కోసం. నిద్ర ఖరాబ్ చేసినావుగా, రాత్రి అంతా నిద్ర పట్టని కొడుకుంటున్నా తిట్టుకుంటున్నా పొట్టా తిట్టా. నీకు రాత్రి రొమాన్స్ చేసి నీకు నిద్ర లేకుండా చేస్తా. ఉండంత ఏం మాట్లాడుతున్నావు అంత వచ్చి తెలుసుకుంటే ఆయన సంతోషం కదా, అంటే సంతోషం. ముగ్గురు ఏడిది? ఓకే, మనవరాలు రాబోతున్నది. మనవరాలు రాబోతుంది. నాన్నకు ఈడొక్కలని భరిస్తా చెప్పారు ప్రెగ్నెంట్ అని నీకు సమీర చెప్పింది. నమ్మిర్రా? ఫాస్ట్ నేను చూసినా కదా, సదనంగా పాపదమ్మది లేదు. నేను మొన్న రకం ప్రాంక్ చేసినా కదా, ప్రాంక్ చేస్తాను ప్లాన్ వేసి వాళ్ళ ముగ్గురితోటి. ప్రాంక్ కాదు ఇది, నిజంగా నిజమేందనుకో. నాకైతే ఇద్దరితో కష్టం అవుతుందమ్మా, నాతో కాదు. ఇద్దరితో నువ్వు ఎత్తుకుంటున్నావా? నానెత్తుకుంటలేడా? నేను ఎత్తుకుంటలేనా? నువ్వు ఎత్తుకున్నట్టు పిల్లలు కాబడుతుంది. నీకు ఎంతమంది కావాలి చెప్పు పిల్లలు? వాళ్ళు ఎంతమంది కానాలి? నాకు 2 మనవళ్ళు 2 మనవరాలు ఉండాలి. సంతోషపడ. సూపర్ చెప్పినావు మామయ్య. అంతే మరి, అంతే. నా కోరిక కూడా అదే. నాకెందుకు కోరిక? నాకు 2 మనవళ్ళు 2 మనవరాళ్ళు, 4. జోకులు చేయకుండా కరెక్ట్ మాట్లాడు. ఇగో ఇద్దరం హాస్పిటల్కి పోదాం, తీపించుకుని వద్దాం పాపని. లోపడున్నా పాపని, సరేనా? కట్టేసి వండ పెడతాడా? అట్లా ఎందుకంటే తెలుసు నీకు. ఉత్తదే అమ్మా, ఉత్తదే. నిజమంటున్నావా?
నిజంగానే నేను అబద్ధాలు ఆడుతానా? నా మీద ఒట్టు. నా మీద ఒట్టే ఇక. నీ మీద ఒట్టు నిజంగానే ప్రెగ్నెంట్ నేను. నీ మీద ఒట్టు నిజంగానే ప్రెగ్నెంట్ నేను. విన్నావా? ఇప్పుడు నమ్మినావా? అది ఇప్పుడు నమ్మద్దని చెప్పిందా మనకు? పెద్ద పెద్ద విషయం ఎందుకు అబద్ధం ఆడుతుంది? ఇప్పుడు ఒక సాంగ్ తీస్తాము హైదరాబాద్ పోతుంది, పోయినాం. అన్న మీద ఒక సాంగ్ రాపించిన, సమీర మీద నా మీద ఒక సాంగ్ ఉండే. అన్న సాంగ్ అయినా కంటే ఇప్పుడు నా సాంగ్ అయ్యి ఇప్పటికి నాకైతే డాన్స్ మీద ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది. డాన్స్ మీద ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు కానీ అనుకో నాకు ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. అత్తమ్మ చెప్తున్నా. మొన్న ఏమన్నది, నాకు సాంగ్ వాళ్ళ డాన్స్ వాళ్ళని మొన్న అన్నది. మొన్న బద్దలాడింది, కొట్టేసుకున్నది. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే డాన్స్ ఎట్లా చేస్తుంది ఇవన్నీ ఎట్లుంటదమ్మా? ఒకటే మాట, ఇంకొక కాన్పు తర్వాత యుద్ధం కానీ ఇప్పుడు అయిన కాన్పుని మనం అద్దనుకోవద్దు నాని. ఇప్పుడు సాంగ్స్ ఉన్నదంటున్నావు మీ ఇద్దరు. సమీర హీరోయిన్ గా తీసేసి దాని ప్లేస్ లో ఇంకో హీరోని పెట్టుకో. పెట్టుకో, పెట్టుకోలేదు ఇష్టపడాలి కానీ అద్దంటున్నావు. హీరోన్ తోటి చేసుకుంటావు ఎప్పుడు? నాకు సమీరనే కావాలి, సమీరనే కావాలి. సమీర అనుకుంటే అరే దానికి ఒక బాధ, అంటే మనిషికి బాధ ఉన్నప్పటికే సమీరనే కావాలంటానికి అట్లుంటది. అయితే ఇంత పెద్ద కుండ పెట్టుకుని కూడా డాన్స్ చేయ సమీర తోటి. అమ్మా నాకు పేర్లతో డాన్స్ చేయించారు అట్లా. అంటే ఓపెన్ గా ఏడా టచ్ చేసిన డాన్స్ చేయొచ్చు అన్నట్టు. వేరే మీద ముట్ట బుద్ధి టచ్ చేయబుద్ధి, వేరే మీద ముట్ట బుద్ధి టచ్ చేయబుద్ధి. అట్టమ్మా అసలైంది నాతోటే డాన్స్ స్టార్ట్ అవుడు, నాతోనే సాంగ్స్. అలాంటిది నాకు ఇవ్వకుండా ఛాన్స్ వేరే అమ్మాయికి ఇచ్చాడంటే నేను అస్సలు ఒప్పుకోవాలి. ఒప్పుకోను. నేనే అవో అత్తమ్మ బాగా ఇంట్రెస్ట్ డాన్స్, నాకు ఇంట్రెస్ట్ అనేది నా కోసం బాగా ఒప్పుకున్నాడు. అట్లా మరి అట్లా మీరే ఇట్లా మీరు అనుడు ఎందుకురా? ఏదానికైనా కానీ టైం తీసుకోవాలి. సమీర కడుపులో పాప ఉంచాలంటే మీరు ఒక మాట ఇవ్వాలి. ఏ మాట? ఏ మాట? సమీర నేను చేసే సాంగ్కి మీరిద్దరు చేసిరు డ్యాన్స్, మీరిద్దరు చేసిరు డ్యాన్స్. అంటే మీరు చేసే ఆ డాన్సులలో మేము ఏదైనా కొంచెం అంతా అందులో అట్లా కనపడుడా? మొత్తం మేము మొత్తం మీరిద్దరితో డాన్స్ చేపిస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా కామెంట్స్ పెడతారు, మా ఎట్లా ఇప్పుడు సమీర డాన్స్ చేయదు ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది అంటారు. అది నాకు ఇష్టమే లేదు, ఆ ప్రెగ్నెంట్ మా వాళ్ళు ఉంచుకో అంటారు. ఎట్లయినా నేను ఉంచా, ఎందుకు చెప్పాలి ఫ్రెండ్స్? వీళ్ళు డాన్స్ చేయరు, డాన్స్ చేస్తే ఉంచుతా. అట్లా నేను ఒప్పుకోను ఉంచినా గానీ, నేను ఒప్పుకోను నువ్వు ఉంచినా. నేనే ఒప్పుకోను. ఇప్పుడు పోనీ, ఇప్పుడు నాన్న నేను డాన్స్ చేస్తే మీరు ఉంచుకుంటారు కదా? ఉంచుకోను, నాకు అద్దు ప్రెగ్నెంట్ అసలు. ఉంచుకోను అంటున్నావు, అది నువ్వు తెచ్చుకుంటా రాలే. శివయ్య ఇస్తే వచ్చింది నీకు. శివయ్య తీసేయాలంటే శివయ్య తీసేయాలి, ఇచ్చినా శివయ్యని ఇవ్వాలి. ఆ హక్కులన్నీ శివయ్యకు ఉన్నాయి, నీకు లేదు, నాకు లేదు. ఏ పన్నెండు హాస్పిటల్ పోదాం, మేడం పాప ఆరోగ్యంగా ఉంది ఉంచుకోరనుకో ఉంచుకుందాం. మేడం చెప్పినట్టు వినాలమ్మా. ఆరోగ్యంగా లేదంటే హాస్పిటల్ తీపిస్తాం. మేడం ఒకవేళ చెప్పినా గానీ మళ్ళీ నా శివయ్య నాకు చెప్పేదాకా నేను టైం తీసుకుంటాను. ఆవేశపడి పిల్లలు తీసేసుకోవడం కరెక్ట్ కాదు. నీకు దండం పెడతారా? నేను కొట్టా. వైసమ్మ వత్తదచ్చురా, వైసమ్మ వత్తదచ్చురా, వైసమ్మ వత్తది అనిపిస్తుంది నాకైతే. మనకెందుకు నువ్వు అంటే ఇష్టము, నేనంటే ఇష్టము. నేను దాన్ని శివాజీకును బండికి మన చిట్టి చనిపోక ముందుకే నీళ్ళు పోసుకున్నారు వాళ్ళు. చనిపోక ముందుకే నీళ్ళు పోసుకున్నారు వాళ్ళు. గాలకి ఎట్లా వస్తుంది? అది నువ్వెట్లా అనుకుంటావు చెప్పు? ఇప్పుడు సెట్టమ్మ చనిపోయినాక ఫస్ట్ కాన్పు సమీరకు వచ్చింది, ఫస్ట్ కాన్పు సమీరకు వచ్చింది. ఒకవేళ వస్తుంది వచ్చు. నేను మన వయసమ్మ చెప్పన్నా, అది 12 ఏళ్ళు వచ్చేదాకా ఎత్తుకున్నా. కావాలంటే మమ్మీలు అందరూ తెలుసుకో. అది చిట్టి అనగానే వచ్చిన సంతలు పడితే ఎత్తుకుంటూ ఇంత ఎత్తుంది, అంత పెద్దని ఎత్తుకుని తిరిగినండి. అప్పుడే ఎత్తుకున్నానంటే నేను ఇప్పుడు ఎత్తుకునే అవకాశం నాకు ఈరా, ఇప్పుడు ఎత్తుకునే అవకాశం నాకు ఈరా. ఒకటి ఆ చిట్టి వల్ల వైసమ్మ అత్తే రూపంలో ఆడ రూపం ఇంత ముందుకు వచ్చి కష్టాల పాలైంది. ఇప్పుడు అదే రూపంలో మగ రూపం వస్తుంది. ఇప్పుడు అదే రూపంలో
మగ రూపం వస్తుంది నీ ప్రాణాలు తీసినాడా అది చూద్దాం సంతోషపడదాం. మగ రూపమేరా అని ఆడ రూపమేరా అని నాకు వయసమ్మ ఖచ్చితంగా సమీర కడుపులోకి వస్తుందని నాకు మాట ఇయ్యి, నేను ఒప్పుకుంటాను. అరే కంపల్సరీ వస్తుందిరా. లేకుంటే ఇప్పుడే పోయి ఇది ఆగురా సిద్ధు. పోనీ. నేనమ్మ నాకు వయసమ్మ వయసమ్మ ఆగురా. నాకు నమ్మకరాలు నాకు దేవుడు శివయ్య వచ్చి నాకు కళలు చెప్తే నేను నమ్ముతాను. అరే నువ్వు ఎందుకు వస్తుందిరా, నీ ప్రేమ ఎందుకు బాగా ఉన్నప్పటికే వయసమ్మ ఇప్పుడు చూస్తుంది. ఎందుకంటే నీ ప్రేమ చెప్పన్నారా, ఆనాడు వయసమ్మకు పెళ్ళి అయినప్పుడు వయసమ్మ పాదాలు మొక్కి ఎత్తుకున్నావు, అప్పుడు సంతోషపడ్డది. వయసమ్మ చనిపోయినాక నువ్వు బొందల వాడి దాని పాదాలు మొక్కినావు, దాని పాదాలు ముద్దాడినావు. కంపల్సరీ వస్తుందిరా, కంపల్సరీ వస్తుందిరా, కంపల్సరీ వస్తుంది పో. అరే సిద్ధు, సమీరా నాకు వద్దు, ప్రెగ్నెంట్, నాకు ఇబ్బంది కలుగుతుందని అది అంటుంది. ఎందుకు ఉంచుకుంటున్నా చెప్పాలా, వయసమ్మ వస్తుంది అంటున్నావు కాబట్టి ఇది ఒక కానుకుంచుకుంటా. సమీర నువ్వేమంటావు సమీర? నాకు అర్థం చెప్తున్నా కదా. ఎందుకు అంటావు? నేను ఒప్పుకున్నాను, ఎందుకు అంటావు? అగో నాకు ఈ కార్ నాకు ఇష్టం లేదు బావ, నా అవస్థ నువ్వు పడుతున్నావా? తప్పు తప్పు మాట్లాడకు సమీరా, తప్పు మాట్లాడకు. నేను ఏ రోజు బాధ పెట్టినమే అయితే కడుపులో ఏం అవస్థలు ఉంటాయో అవి నాకే తెలుస్తుంది, మీకేమైనా తెలుతాయా చెప్పు. ఇప్పుడు ఎవరు మెప్పించినా కానీ నేను ఒప్పుకునేదాన్నే కాదు, ఇది మాత్రం పక్క నిజం. ఫోన్ ఏంటి? ఎందుకు ఫోన్ పట్టుకొని నువ్వు కెమెరాలో పడతలేవు, ఆ నువ్వు ఆ కెమెరాలో యూట్యూబ్ లో గడవడా మాట్లాడు. అంట అత్తమ్మా, మీకు దండం అన్న పెడితే ఈ కాంట్ నాకు అస్సలు వద్దు చెప్తున్నా. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అట్నే అవుతుందా? ఇంకా రాధకు 5 నెలల దాకా బ్లీడింగ్ వేయింది. 5 నెలల దాకా బ్లీడింగ్ వేయినా కానీ చక్కగా కొడుకున్నాడు, కుమారులేడు పొలాడు కుమారు. అందరు మనుషులు ఒకటేనా అత్తమ్మ చెప్పు ఒకసారి. దీనికైతే నేను గ్యారంటీ ఇస్తాను. మా అమ్మకనే కదా నీకు. ఇప్పుడు వైశామ్మని అడ్డు పెట్టుకొని నన్ను ఎట్లైనా కనిపిస్తా అని చూస్తున్నారు. వైశామ్మ కాదని నాకు తెలుసు. మస్తు మంది వెంకటేశ్వర కడుపు కత్త అని ఫుల్ వెంకన్న కడుపు కత్తే రాని అదృష్టమే. ఫస్ట్ ప్రెగ్నెంట్ వాళ్ళకి అందుకుంది నాకు. మరి ఫస్ట్ ప్రెగ్నెంట్ శివ ఇస్తాడు కావచ్చు, ఫస్ట్ ప్రెగ్నెంట్ శివ ఇస్తాడు కావచ్చు. ఇప్పుడు శివ ఇస్తే ఎట్లుంటది చెప్పాలా, బ్లీడింగ్ కాదు ఏం కాదు, పాప ఆరోగ్యంగా ఉంటది. సదన్ కట్న ఇచ్చినప్పుడు సదన్ అట్నే ఉన్నాడు, పాప అట్నే ఉంది. మరి ఈ కాలం ఎందుకు ఇట్లా ఉంటుంది? కష్టాలతో అన్నదే తర్వాత బాగుపడుతుంది, ఇష్టంగా ఉంటుంది. కష్టమైన కాన్సర్ చాలా ఇష్టంగా ఉంటుంది. ఒకటే మాట అయితే దానికి ఆన్సర్ చెప్పుకుంటాము. సరే అయితే ఇప్పుడు ఎలక్షన్లకు 2 నిలబడుతుంది. ఒక ఆయనకి ఏముంటుంది, నేనే గెలుత కావచ్చు, ఒక ఆయనకు ఉంటుంది, నేనే గెలుత కావచ్చు అని ఒక ఆయనకు ఉంటుంది. మరి ఫుల్ మంది ఒక్కోళ్ళకి సపోర్ట్ ఇస్తారు, ఖచ్చితంగా నువ్వే గెలుతావు వాళ్ళు గెలవరా అని చెప్తారు. ఆ వేరే వాళ్ళు తప్పుకుంటారా? తప్పుకోరు. అదృష్టం నా అదృష్టము, ఒకవేళ నేనే గెలుతా కావచ్చు, అతడే గెలుతాడని అందరు చెప్తున్నారు కదా, ఒకవేళ నేనే గెలుతా కావచ్చు, అంత దేవుని మహిమ అని పోటీ పడి మరి గెలడు అన్నోళ్ళే గెలుతారు, అవునా కదా? ఇప్పుడు నువ్వేమంటున్నావు, వెంకటేశ్వర నాకు అత్తదని ఫిక్స్ అయిపోయారు అందరూ, వెంకటేశ్వర నాకు అత్తది నాకు రాదని నువ్వు అనుకున్నావు, నీ అదృష్టం. ఊకే సమీర నేను ఎప్పుడు కూడా బదిలాడలే, నన్ను ఎప్పుడు ఇంత బదిలాడించుకోలేదు, ఇప్పుడు కూడా బదిలాడుతున్నాయి. ఎందుకంటే నేను బదిలాడుతుంది కదా, ఆయన బదిలాడుతున్నా. సమీర ఒక్క నాకు చెల్లెమ్మతున్నప్పుడు అర్థం చేసుకున్నాను. చెల్లెమ్మత్న ఎట్లా అనుకుంటున్నావు బా నువ్వు? ఇప్పుడు నా చెల్లెమ్మని అడిగేయాలంటే నీకేం చేయాలి చెప్పు? బంగారు నక్లీస్ కావాలా, ఛాన్స్ ఓడుకోకి. మా చెల్లెమ్మత్తున్నా అంటే బంగారు నక్లీస్ కావాలా నీకు. ఈ లోపల మా చెల్లెమ్మ ఉంది కదా, వడ్డలంగా పెద్ద వడ్డలని చెప్పి బంగారం వడ్డలం. నీకు ఇంకోటి చెప్పాలి, నీకు శ్రీమంతం రోజు పెద్ద వడ్డలని చెప్పిస్తా. మా చెల్లెమ్మకి అది బయటకు వచ్చిన మా చెల్లెమ్మకి అది. అద్దు బా, నిజంగా చెప్తున్నా చెప్పిన ఒప్పుకోలేదమ్మా. బాగా అర్థం చేసుకో కదా. చెప్పినప్పుడు మూడో కాను శ్రీమంతం కూడా ఉండదు, కాకపోతే మా వైశమ్మ కోసం నీకు ఏసుడు. మన ఫ్యామిలీలలో మూడో శ్రీమంతం ఎవరు శ్రీమంతం చేయాలి, నేను చెప్తాంటున్నా ఘనంగా. అమ్మా ప్లీజ్ బా, నేను అట్లా బాధ అడిపించి నాకు అసలు ఇష్టం లేదు తెలుసా. నా బాధ అర్థం చేసుకొని ఉండవచ్చు కదా. ఇంకేం చేయమంటావు చెప్పి, ఏదంటే చెప్తున్నావు నీకోసం. నా కోసం ఏం చేసి చూడద్దు, కానుపు తీపి నా కోసం. మాట, నేను లవ్ చేసినప్పుడు నీకు ప్రపోజ్ చేసిన ఆదుకుందా? ఎట్లా చేసిన ప్రపోజ్? అదే ప్రపోజ్ కొద్ది అడుగుతున్నా. అయ్యో అత్తమ్మ నువ్వు వినత్తమ్మ ఎట్లా
ఫస్ట్ మన అదృష్టం మంచిగా ఉంటే మా చెల్లెమ్మ వస్తుంది అట్లా. ఇంకేం చేయమంటారు మరి కాళ్ళ మీద పడమంటావా? అరచేతుల్లో పెంచానమ్మ చిన్నప్పుడు. సరే సరే ఏమైందిరా? ఒప్పుకున్నా. థ్యాంక్ నీ యూ. సంతోషం కోసం కనుడైతుంది. నా సంతోషం కోసం కాదు, నువ్వు కూడా సంతోషపడతావు. ఎందుకంటే మా చెల్లెమ్మ వచ్చింది అనుకో, నేను ఎట్లా చూసుకుంటా. ఇప్పుడు కూడా నేను ఏం పనులు చెప్ప, నీకు అన్ని పనులు నేను చూసుకుంటా. సరేనా? ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. నీకు కూడా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నమ్మలేని సంఘటన. ఎన్నో ఊహించుకున్నా, సాంగ్స్ తీద్దాం, తీద్దాం, వీడియోస్ తీద్దామని ఏదో చేద్దాం అనుకున్నాం. ఇలా అయిపోయింది. బాధపడే విషయం అనుకున్నాం కానీ ఇక మా బంగారుదల అత్తుందంటుంది మా అమ్మ మా నాన్న. ఆ విషయంలో ఉంచుకుంటున్నాం. మా వైశమ్మ రావాలని మీరు అందరూ కోరుకోండి ఫ్రెండ్స్. మేము గట్టిగా ముక్కోటి దేవుళ్ళం కోరుకుంటాము, మీరు కూడా కోరుకోండి. అలాగే నా కడుపులో ఉన్న వైష్ణవి ఆరోగ్యంగా ఉండాలని కోరుకోండి. ఇంకో విషయం, అందరూ కంగ్రాచులేషన్ చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒప్పుకున్నది బంగారు తల్లి ఒప్పుకున్నది. అదే సమీరా, నువ్వు ప్రెగ్నెంట్ అంటా కానీ? అవునక్క. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అవును, నీ కడుపుకి వైషమ్యం వస్తుందంట కానీ? ఏమోనే, నాకు అత్త మామయ్య ఇప్పుడు తెలుసా? అత్తమ్మ మామయ్య సిద్ధుబాబు వీళ్ళు ముగ్గురు అంటారు. వైష్ణవి కాదు నాకు తెలియదు. అట్లెందుకు అనుకుంటావే? సిద్ధు తెలుసుకుంటే ఆ దేవుళ్ళని మొక్కి ఏదైనా తెప్పిస్తాడు. అది కూడా కరెక్టే. సరే మరి మంచిగా పడుకో, ఆరోగ్యంగా ఉండు. సరే. సిద్ధు ఎక్కడ ఉన్నాడే? బయట ఉన్నాడు. నేను సిద్ధు కూడా చెప్తా కంగ్రాచులేషన్స్. చెప్పుకో. సరే. ఏమే తెంపుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకు? ఎందుకు తెప్పలే? మాకు చెప్పలే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ చెరు బావా. పొంగలెక్క నీకు అవసరం ఇప్పుడు, పొంగలెక్క నీకు అవసరం ఇప్పుడు. పేరు పెట్టినవి కొంగాని అందరు అట్లా అంటారు నన్ను. కొంగ సామిరా పెట్టారు అందరు పేరు. నీకు పాడమే లేదు, ఇప్పుడు నీకు అవసరమే. నా అద్దన్న ఇగో సిద్ధు బావ అత్తమ్మ మామయ్యలో ఉంచుకోమంటారు. గ్యాప్ ఇవ్వరా? గ్యాప్ ఇవ్వు. జాబ్ కోసం కాదన్నా, మరి అది అట్లా జరిగేసింది అంతే. వాళ్ళు ఉంచుకోమన్నారా అంటే ఏదో కారణంగా అంటారులే, ఏమో చెప్పలేము. కావచ్చు మా చెల్లెని రావచ్చు. అదృష్టం. అయ్యో, ఇంతమంది అన్నదమ్ముల దాంట్లో మనకు ఒక అదృష్టం అనుకున్నాం, ఏముంది. కానీ మంచిగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఇది థర్డ్ కదా, ఇది ఇక్కడికి ఫ్రెండ్లు ఆపేసాయి, మళ్ళీ వద్దు. ఆపవా? ఆపరేషన్ నువ్వు చేసుకో. ఏమంటుండు చెరువా? నువ్వు చేయించుకో ఆపరేషన్. ఎందుకు?